బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నామినేషన్ల కార్యక్రమానికి ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఇవాళ చివరి రోజు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 11న నోటిఫికేషన్ రాగా అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 22 వరకు ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 29న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. 3 రోజులుగా అభ్యర్థుల ఎంపిక హస్తం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ముందుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. చివరి క్షణాల్లో అద్దంకి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ పేరును తీసుకొచ్చింది కాంగ్రెస్. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్తో చర్చించి అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది. ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ పదవులకు 2027 నవంబర్ 30 వరకు గడువుండగా రెండింటికి విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో అత్యధిక బలం కలిగిన కాంగ్రెస్కే 2 ఎమ్మెల్సీలు దక్కనుండటంతో ఆ పార్టీ నిర్ణయించిన మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లను ఎన్నిక లాంఛనమైంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా బల్మూరి వెంకట్ ఈ రోజు నామినేషన్లు దాఖలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రైట్ రానా, చెప్పండి, ఈ నామినేషన్ల కార్యక్రమానికి ఎవరెవరు హాజరయ్యారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు అభ్యర్థులు ఎవరవుతున్నారు? వారి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ కోసం ఏఐసీసీ తెలంగాణ అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళు పెద్ద ఎత్తున కూడా సీనియర్ నేతలు ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. వారిలో ముఖ్యంగా ఎవరైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గానీ, అలాగే మంత్రులు తుమ్మల అలాగే శ్రీనివాసరెడ్డి, తర్వాత కొండా సురేఖ, ఇతర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. దాంతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు దాదాపు సమయం 1 గంటగా వస్తుంది. ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎవరు కూడా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం కూడా వాడు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. కాబట్టి వీరు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఈ నామినేషన్ దాఖలు చేశారు. కాబట్టి ఆల్మోస్ట్ ఏకగ్రీవమే అని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. కేవలం ఇంకా 2 గంటలు మాత్రమే ఉంది నామినేషన్ గడివ ముగియడానికి. ఇప్పుడు 1 గంట అవుతుంది, మరో 3 గంటలకి ఎగ్జాక్ట్ గా ఇది క్లోజ్ అప్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రమే ఇక్కడ నామినేషన్ దాఖలు చేసినట్టు నేపథ్యం కనపడుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నామినేషన్ దాఖలు చేస్తున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున కూడా వారికి సంబంధించినటువంటి అనుచరులు కానీ అభిమానులు కూడా ఇక్కడికి అసెంబ్లీ ఆవరణకు కూడా చేరుకున్నారు. దాంతోపాటు మంత్రులు కూడా వచ్చారు. మంత్రులందరూ కూడా ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఉన్నటువంటి బల్మూరి వెంకట్కి అలాగే మహేష్ కుమార్ గౌడ్కి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలిపినటువంటి నేపథ్యం కనపడుతుంది. మొదటిగా ఇద్దరు అభ్యర్థులు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కారులోనే ఇక్కడికి వచ్చారు. వచ్చి దిగి లోపలికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వెయిట్ చేసినటువంటి ఇతర మంత్రులు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ సీనియర్ నేతలందరినీ కూడా పరిచయం చేసుకున్న తర్వాత ఇన్ఛార్జి దీపదాస మున్షి కోసం ఎదురు చూశారు. ఆమె వచ్చిన తర్వాత అందరూ లోపలికి వెళ్లి అక్కడ తమ నామినేషన్ పత్రాలను కూడా సమర్పించినటువంటి నేపథ్యం కనపడుతుంది. వాళ్ళిద్దరు కూడా ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం మేము ఎన్నో రకాలుగా కూడా పనిచేస్తాము. దాంతోపాటు ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి కూడా ఈ విద్యార్థుల సమస్యలకు సంబంధించి అనేక రకాలుగా కూడా నేను పోరాడాను. ఈ టీఎస్పీఎస్సీ సంబంధించిన విషయంలోనూ 10th పేపర్ లీకేజ్ వ్యవహారంలో కూడా కోర్టుకు వెళ్లాను. అనేక కేసులు కూడా నా పైన పెట్టించుకున్నాను. దాంతోపాటు ఇప్పటివరకు 72 కేసుల దాకా నా పైన మోపారు. అయినప్పటికీ కూడా నేను ఎక్కడ బెదరకుండా కాంగ్రెస్ పార్టీ కోసం గెలుపు కోసమే నేను పనిచేశాను. పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్పిస్తే ఏ పని చెప్తే ఆ పని నేను చేసుకుంటూ పోయాను.
నా కష్టాన్ని గుర్తించి ఇవాళ నాకు ఎమ్మెల్సీ పదవిని ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం నన్ను ఎంపిక అనేది కూడా చాలా ఆనందంగా ఉందంటూ కూడా బల్మూరి వెంకట్ తన అనుభవాన్ని కూడా చెప్పుకున్న నేపథ్యం. మరొక అభ్యర్థి కూడా చాలా సీనియర్ రాజకీయ నేత అని చెప్పుకోవచ్చు. దాదాపు 40 ఏళ్ల నుంచి ఈ యొక్క పార్టీలోనే తను ఉన్నాను. 83 నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా అనేక కార్యక్రమాలు నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. నాకు ఇతర పార్టీల నుంచి కూడా ఎన్నో రకాల ఆఫర్లు వచ్చి కూడా ఎప్పుడు కూడా నేను అటువైపు వెళ్ళలేదు. కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి పనిని కూడా నేను చేశానని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా తను ఆర్గనైజింగ్ వ్యవహారంలో కూడా అక్కడ కూడా పార్టీ అప్పగించినటువంటి అన్ని బాధ్యతలు నిర్వహించాను. ఇప్పుడు నా కష్టాన్ని గుర్తించి ఇన్ని రోజుల తర్వాత నాకు పదవి ఇవ్వడం అనేది కూడా నాకు మర్చిపోలేని విషయం అంటూ కూడా ఆయన చెప్పడం నేపథ్యం. దీని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి అనేది ఉందనేసి కూడా ఇద్దరు అభ్యర్థులు కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన ముగిసిన తర్వాత ఆయన హైదరాబాద్ కు వచ్చిన తర్వాత వీళ్ళు అఫిషియల్ గా డిక్లేర్ అయిపోతున్నారు. అప్పుడు అఫిషియల్ గా వెళ్లి వీరు ముఖ్యమంత్రిని కూడా కలవబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే అద్దంకి దయాకర్ విషయంలో మాత్రం అధిష్టానం కూడా ఆయనకి ఒక హామీ ఇచ్చింది కాబట్టి అది పెద్దపల్లి ఎంపీనా లేకపోతే వరంగల్ సంబంధించిన ఎంపీనా లేకపోతే ఇతరత్ర నామినేట్ పదవులు ఇస్తారా లేదని కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే అధిష్టానం నిన్న చాలా కీలకమైనటువంటి హామీనే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ హామీతోనే ఆయన నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తారు. ఎవరు కూడా తన అభిమానులు అధైర్యపడుతున్నట్టు కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అనేక మంది నాయకులు కానీ వీళ్ళందరూ నామినేషన్ ప్రక్రియ ముగియడంతో వీళ్ళందరూ నేపథ్యం అయితే కనపడుతుంది. సో మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నారు. ఏంటంటే ఎలా చూస్తారు, మీతో పాటు ఇన్ని రోజులు ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి, మీతో పాటు తిరిగిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్సీగా అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఎవరు నాయకులు కానీ మాట్లాడకూడదు అనేసి కూడా అధికారులు చెప్తున్నారు నేపథ్యం కనపడుతుంది. ఈ ప్లేస్ అంతా కూడా రిస్ట్రిక్టెడ్ గా ఉంది కాబట్టి పూర్తిగా ఎవరు ఇక్కడ మాట్లాడకూడదు అనేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఈ 3 గంటలకి ఇవాళ ఎవరైతే ఇద్దరు ప్రకటించారో వాళ్ళు నామినేషన్ ఇస్తారో ఆ ఇద్దరు కూడా గాంధీ భవన్ లో అఫీషియల్ గా కూడా వారు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. రైట్ రాను, అదేవిధంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించిన పోలింగ్ అదేవిధంగా రిజల్ట్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆల్మోస్ట్ ఇప్పుడు 3 గంటలకి ఈ నామినేషన్ ప్రక్రియ అయిపోతుంది కాబట్టి గడువు కూడా అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు వీళ్ళిద్దరే కాబట్టి నామినేషన్లు ఏకగ్రీయంగా కూడా వీరిని ప్రకటించే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఇవాళే మనకు ప్రకటన వెలువడే అవకాశం. ప్రకటన వెలువడిన తర్వాత వీరు ప్రమాణ స్వీకారం అనేది ఎప్పుడు చేస్తారనేది కూడా తెలుసుకోలేదు. ఎందుకంటే వచ్చే సెషన్స్ లో చేస్తారు లేకపోతే ముందుగానే వీరి యొక్క ప్రమాణ స్వీకారం ఉంటుంది అనేది కూడా మనకు అసెంబ్లీ నుంచి కూడా ఒక ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాత ఆ డేట్ అనేది కన్ఫర్మ్ ఉంటుంది. వీళ్ళకి కూడా ఒక డేట్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులకు సంబంధించిన విషయంలో ఇట్లా పార్టీ పెద్దలు కూడా అందరూ హాజరు కావాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలు కానీ అలాగే ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి రావాల్సి ఉంది కాబట్టి ఆయన దావోస్ పర్యటన ముగించుకున్న తర్వాత వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమాలన్నీ కూడా ఉండబోతున్నట్టుగా వాళ్ళు అభ్యర్థులతో చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఓకే సార్. మేడం